రామగుండంకి సంబంధించి ఆ నెంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే రామగుండం కార్పొరేషన్ మొత్తం డివిజన్లు ఇక్కడ 60, ఆ సంఖ్య 60. కాంగ్రెస్కి 30 నుంచి 35 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్కి 10 నుంచి 14, బీజేపీకి 0 నుంచి 5. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించి 12 నుంచి 15 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అండ్ ఆర్టీవీ సర్వేలో బయటపడుతున్నాయి ఇక్కడ. అండ్ ఇతరులు 3 నుంచి 5 చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే దాదాపుగా వన్ సైడ్ ఇక్కడ క్లీన్ స్వీప్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మార్జిన్లో వచ్చి నిలిచిన అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 30 నుంచి 35 మాత్రమే ఇక్కడ కాంగ్రెస్కి. అంటే 35 వచ్చేస్తే కనుక క్లీన్ సేఫ్, అక్కడ ఒక విధంగా చెప్పాలంటే సేఫ్. బట్ 30కి వచ్చినా కూడా సమ్వాట్ అప్పుడు ఎవరు ఏంటి పరిస్థితి ఒకసారి మౌళి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, రామగుండం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే కాంగ్రెస్ కాస్త పై చేయి చూపిస్తున్నప్పటికీ కూడా ఎందుకో ఆ బోర్డర్లో నిల్చుంది అనే మాట వినిపిస్తోంది ఇక్కడ. నిజానికి రామగుండంలో ఇప్పటిదాకా కొంత బీఆర్ఎస్ హవా ఉంది ఇప్పటిదాకా కూడా. అయితే ఒక్కసారి చూడండి, రామగుండంలో లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఉన్నారు. తర్వాత ఒక్కసారి గత ఎన్నికలతో చూస్తే, గత ఎన్నికల్లో 2020లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 30 నుంచి 30 సీట్లకు వెళ్ళటం అనేది చాలా ఫెనామినల్ గ్రోత్. అది ఇక్కడ ఒకసారి మనం చూస్తే మ్యాజిక్ ఫిగర్ 31, ఎందుకంటే 60 సీట్లు ఉన్నాయి కాబట్టి సగం కంటే ఒక సీట్ ఎక్కువ ఉండాలి కాబట్టి 31 మ్యాజిక్ ఫిగర్. అయితే దాదాపు మన సర్వే ప్రకారం కూడా 30 నుంచి 35 మధ్యలో ఏ ఒక్కటి ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. పైగా ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు కూడా, ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా దాదాపు 12 నుంచి 15 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపు డ్యామ్ షూర్గా కాంగ్రెస్ పార్టీ మేయర్గా గెలిచే అవకాశం ఉంది. మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పక్షాన వెళ్తున్నాయి కాబట్టి. ఇంకొకసారి చూస్తే బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్కి 19 సీట్లుంటే ఇప్పుడు దాదాపు 10 నుంచి 14 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితం కాబోతోంది. ఇక్కడ చూస్తే బీజేపీలో పెద్దగా గ్రోత్ లేదు. 2020 ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి కూడా అంతే సంఖ్యలో సీట్లు, దాదాపు 5 సీట్లు మాత్రమే గెలుచుకుంటున్నట్టుగా మన సర్వేలో తేలింది. అయితే ఇక్కడ ఇతరులు కూడా దాదాపు 3 నుంచి 5 సీట్లు గెలుచుకుంటున్నారు. కాబట్టి బహుశా 1-2 తగ్గినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.